Hello everyone, welcome to my YouTube channel. సో మనం ఆల్రెడీ ఓఆర్ మీద ఫస్ట్ టూ ప్రొసీజర్స్ లైక్ గ్రాఫికల్ మెథడ్ అండ్ సింప్లెక్స్ మెథడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటివరకు అవి చూడలేకపోతే ఎవరైనా ఆ ప్లేలిస్ట్లో మనం ఆ వీడియోస్ చూడవచ్చు. సో థర్డ్ మెథడ్ వచ్చేసి మనకి బిగ్గమ్ మెథడ్, దీన్నే మనం పెనాల్టీ మెథడ్ అని కూడా అంటాం. సో ఇచ్చిన క్వశ్చన్ వచ్చేసి మినిమమ్ ఆఫ్ z ఈక్వల్స్ టు 12x1 ప్లస్ 20x2 and their respective subjective constants వచ్చేసి 6x1 plus 8x2 greater than or equal to 100 and 7x1 plus 12x2 greater than or equal to 120. సో ఇక్కడ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసి మీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది. నేను సెకండ్ వీడియోలో లైక్ సింప్లెక్స్ మెథడ్లో మనం యూస్ చేసుకున్న ప్రాబ్లంలో ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఈక్వాలిటీ వచ్చినప్పుడు మనం స్లేక్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అంటే ఇచ్చిన ఈక్వేషన్కే మనం ఎక్స్ట్రా వేరియబుల్స్ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సో ఈ కాన్సెప్ట్లో ఇన్ఈక్వాలిటీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. అంటే ఇచ్చిన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇచ్చిన ఈక్వేషన్ లైక్ 8ax1 ప్లస్ bx2 అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ వాల్యూ లైక్ ఇక్కడ 100 ఉంది కదా, సో 100 అని తీసుకున్నాం. ఆ 100 కన్నా ఎక్కువ ఉందని మీనింగ్. సో ఈ ఈక్వేషన్ ఈ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ ఉన్న కేసులో మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్లోంచి ఏదన్నా ఏదో ఒక వేరియబుల్ తీసుకుని మనం మైనస్ చేస్తే మేబీ ఈక్వేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మనం ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ సర్ప్లస్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాం. సో ఈ సర్ప్లస్ వేరియబుల్స్ యూజ్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చో ముందుకు వెళ్ళి చూద్దాం. సో మనం ఇక్కడ ఈక్వేషన్ చూసినట్టయితే సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ వచ్చేసి ఈ విధంగా రాసుకోవడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక S1 అనే సర్ప్లస్ వేరియబుల్ని సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఈక్వేషన్ని ఈక్వల్ చేయడం కోసం, అందుకే ఈక్వల్ అయింది. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో కూడా S2 అనే వేరియబుల్ని సబ్ట్రాక్ట్ చేయడం జరిగింది ఈక్వేషన్ ఈక్వల్ చేయడం కోసం. ఇక్కడ మీరు చూడొచ్చు A1 A2 అని ఉంది. సో వాటిని మీరు కొద్దిసేపు ఇగ్నోర్ చేయండి, ప్లీజ్ కీప్ దెమ్ ఎ సైడ్. సో మీకు ఇక్కడ వరకు అయితే ఈ పాయింట్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. సో ఈ A1 A2 అనేవి ఏంటనేవి నేను ముందు చెప్తా. సో మనకి ఈ మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఫార్ములా ఉంది AX ఈక్వల్స్ టు B అని. సో మీకు తెలుసు, మీరు సింప్లెక్స్ మెథడ్ చూస్తే మీరు ఈ మ్యాట్రిక్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్లో ఉన్న x1 x2 కోఎఫిషియెంట్స్ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో ఇక్కడ రాసుకున్నట్టయితే మీరు ఈ పార్ట్ని అయితే ఇగ్నోర్ చేయడం ట్రై చేయండి. సో ఈ పైన వాల్యూస్ ఎలా వచ్చినాయంటే మనకి ఈక్వేషన్ ఎలా ఉండింది, ఫస్ట్ 6x1 ప్లస్ 8x2 మైనస్ S1 అని ఉంది కదా. సో ఒక సర్ప్లస్ వేరియబుల్ని మనం మైనస్ చేస్తున్నాం. అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 7x1 ప్లస్ 12x2 మైనస్ S2 అని ఉంది. సో మనకి ఇక్కడ తెలుసు, మనకి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో S1 లేదు కాబట్టి మనం S1 వేరియబుల్ని యాడ్ చేయడం జరుగుతుంది, ప్లస్ S1. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పైన ఫస్ట్ ఈక్వేషన్లో S2 లేదు కాబట్టి అక్కడ కూడా మనం S2ని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం 0 తీసుకుంటాం దీని కోఎఫిషియంట్ ముందు, ఇక్కడ కూడా అంతే. సో 0 తీసుకుంటే ఏంటంటే మనకి అక్కడ వాల్యూ లేకపోయినా కూడా మనం ఒక కన్సిడరేషన్కి అయితే తీసుకోవడానికి జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు మీరు చూసినట్టయితే మ్యాట్రిక్స్ అనేది ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మ్యాట్రిక్స్ ఎప్పుడు మనం సింప్లెక్స్ మెథడ్లో తీసుకున్నా కూడా లాస్ట్ వేరియబుల్స్లో మ్యాట్రిక్స్ ఎలా ఉందంటే 1 0 0 1. సో ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ అయింది, అవునా. సో స్లేక్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మనకి ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది సింప్లెక్స్ మెథడ్లో. బట్ ఈ కేసులో మనం సర్ప్లస్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం, అవి నెగిటివ్గా తీసుకుంటున్నాం కాబట్టి మనకి సెకండ్ హాఫ్ ఎలా వచ్చింది, -1 0 0 -1. సో విచ్ కాన్ బి అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఫామ్ చేయలేకపోతున్నాం, అందుకని చెప్పేసి సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ చేయకుండా మనం ఈ ఫర్దర్ ప్రొసీజర్లోకి వెళ్ళాం. సో అందుకని చెప్పేసి మనం
ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనే కొత్త కాన్సెప్ట్ వాడుతున్నాం. అదే ఇందాక మీకు చెప్పకుండా ఇగ్నోర్ చేసింది A1 A2 వేర్ దీస్ A1 A2 ఆర్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్. సో ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1001 ఉంది కదా, సో ఇది ఫామ్ చేయడం కోసమే మనం ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఫామ్ చేయడం కోసమే మనం ముందుగా అక్కడ A1 A2 అనేవి యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో A1 యాడ్ చేసాం, సెకండ్ ఈక్వేషన్లో A2 యాడ్ చేసాం. సో ఇక్కడ మనం ఇంకా క్లియర్గా రాసుకోవాలనుకుంటే 6x1 ప్లస్ 8x2, సో మైనస్ S1 ఉందంటే ప్లస్ 0 ఇంటూ S2 రాస్తాం. అదేవిధంగా ఇక్కడ ప్లస్ A1 రాసుకున్నాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో A2 కూడా యూజ్ చేసుకున్నాం కాబట్టి ప్లస్ 0 ఇంటూ A2 అనేది మనం ఖచ్చితంగా రాస్తాం, అది మీకు తెలుసు. సో ఆ విధంగా ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనం కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. సో సెకండ్ ఈక్వేషన్లో కూడా అంతే, ఆల్రెడీ A1 అనే ఆర్టిఫిషియల్ వేరియబుల్ వాడేసాం కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో A2 అనేది కొత్తగా కన్సిడర్ చేసుకున్నాం. సో A2 ఉందంటే దాని ముందు 0 ఇంటూ A1 కూడా ఉన్నట్టే. సో ఇలా అయితే మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనే కొత్త కాన్సెప్ట్ని ఈ బిగమ్ మెథడ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా ముందుకెళ్దాం. సో ఈ మ్యాట్రిక్స్ అయితే మీకు ఎలా ఫామ్ చేయాలో తెలుసు అనుకుంటున్నా. అదేవిధంగా మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేసి మినిమమ్ ఆఫ్ జెడ్ అని అడిగిండు. సో మినిమమ్ ఆఫ్ జెడ్ అని అడిగిండు. ఇప్పటివరకు మనం చేసిందల్లా మ్యాక్సిమమే. సో మనకి ఈ ఓఆర్లో 4 మెథడ్స్ ఉన్నాయి, యు నో దాట్. సో ఈ 4 మెథడ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాఫికల్, సెకండ్ సింప్లెక్స్, థర్డ్ బిగమ్, ఫోర్త్ 2 ఫేస్. సో ఈ 4 మెథడ్స్లో గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసుకుని ఈజీగా మనం మ్యాక్సిమం మినిమం ఆ కోఆర్డినేట్స్ నుంచి ఈజీగా మ్యాక్సిమం మినిమం డ్రా చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఈ 3 మెథడ్స్లో మాత్రం మనం ఈ 3 మెథడ్స్లో డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగేది మ్యాక్సిమం ఒక్కటే. సో మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అది పాసిబుల్ కాదు. కాకపోతే మినిమంనే ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం కింద తీసుకుని ఫైండ్ అవుట్ చేసే ఒక అవైలబిలిటీ అయితే మనకుంది. సో మనకి క్వశ్చన్లో మినిమం అడిగినప్పుడు మనం మ్యాక్సిమం యూజ్ చేసుకుని మినిమం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను చెప్తా. సో దానికి ఒక ఫార్ములా ఉంది. మినిమం ఈక్వల్స్ టు మైనస్ మ్యాక్సిమం ఆఫ్ మైనస్ జెడ్. సో ఇది మన ఫార్ములా, మీకు కనబడుతుంది అనుకుంటున్నా. ఇగ్నోర్ మై రైటింగ్ స్కిల్స్, సో సారీ ఫర్ దట్. సో మైనస్ మ్యాక్సిమం ఆఫ్ మైనస్ జెడ్ అనేది మనకి ఇక్కడ ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఫస్ట్ మ్యాక్సిమం డ్రా చేసి తర్వాత దాన్ని మినిమం కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని మ్యాక్సిమం ఆఫ్ మైనస్ జెడ్ కింద రాసుకోండి. మ్యాక్సిమం ఆఫ్ మైనస్ జెడ్ కింద అంటే ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అప్పుడు మనకి -12x1 -20x2 వస్తుంది. సో అది ఇక్కడ ఎలా ఉందో చూపిస్తాం మీకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో -12x1 -20x2 అది మైనస్ అయింది. అదేవిధంగా మొత్తం ఈక్వేషన్ అంతా సర్ప్లస్ వేరియబుల్స్ యాక్చువల్గా మైనస్ ఉండాలి. మనం ఎలా తీసుకుంటున్నాం, -1 -S2 తీసుకుంటున్నాం కదా యాక్చువల్గా. అవేమైనాయి మైనస్తో మల్టిప్లై చేసేసరికి ప్లస్ అయిపోయినాయి. అదేవిధంగా మనం యాక్చువల్గా ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ అనేవి +A1 +A2, కానీ ఇక్కడ ఏమైంది, మైనస్తో మల్టిప్లై చేసాం కదా. సో అవేమైనాయి -A1 -A2 అయింది. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కొత్తగా m అనే కాన్స్టెంట్ ఒకటి రాసుకున్నాం. ఎందుకు m రాసుకున్నాం, సో బిగ్ M అని అందుకే పేరు పెట్టినట్టున్నారు. సో m అనేది ఏం లేదు, దీనికి కోఎఫిషియంట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. మీరు m అనేది ఎలా అజ్యూమ్ చేసుకోవాలంటే m అనేది ఎనీ లార్జ్ నెంబర్, లైక్ మీరు ఒక 100 తీసుకోండి, లేకపోతే ఒక 1000 తీసుకోండి, మరి స్మాల్ నెంబర్ తీసుకోకండి. mని ఎప్పుడు ఒక లార్జ్ నెంబర్లో కన్సిడర్ చేయండి, ఓకేనా. సో మనం ఫర్దర్గా వెళ్దాం, క్లియర్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ మనకి సింప్లెక్స్ మెథడ్లో కన్స్ట్రక్ట్ చేసిన టేబుల్ లాగా ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకి అబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న కోఎఫిషియంట్స్ అన్నీ -12 -20 0 0 -m -m కోఎఫిషియంట్స్ అని చెప్పాను కదా ఇందాక ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి. సో అవన్నీ ఇక్కడ టాప్ మోస్ట్ టేబుల్లో మీరు సీజే వాల్యూస్ కింద తీసుకోండి. అదేవిధంగా సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ వాల్యూస్ ఉంటాయి కదా కోఎఫిషియంట్స్, సో అవి కూడా 6 8 -1 0 1 0 7 12 0 -1 0 1 సబ్జెక్టివ్ కాన్స్టెంట్స్ యొక్క
కోఫిషియంట్స్. సో మీకు ఒకసారి అందుకే సింప్లెక్స్ మెథడ్ చూసి ఇక్కడికి వస్తే మీకు చాలా ఈజీగా అండర్స్టాండింగ్ పర్పస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ సబ్జెక్టివ్ కన్స్టెంట్స్ కోఫిషియంట్స్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎక్స్బి వాల్యూస్ అంటే ఏంటో చెప్పా ఆల్రెడీ. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా సబ్జెక్టివ్ కన్స్టెంట్స్కి, మనం తీసుకున్నాం కదా ఈక్వల్స్ టు 100 అని, ఈక్వల్స్ టు 120 అని ఇచ్చిన సబ్జెక్ట్ కాన్స్టెంట్స్కి. సో అవే ఇవి. సో ఇవి ఎక్స్ బేసెస్. సో అవి రాసుకున్నాం. అదేవిధంగా లాస్ట్లో మనకున్న ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి కోఫిషియంట్స్ ఏమున్నాయి, -m కదా. సో అవే ఇక్కడ రాసుకున్నాం, -m. సో వాటి పేర్లు ఏంటో తెలుసు కదా మనకి, A1 A2. అందుకే ఇక్కడ A1 A2 కింద రాసుకున్నాం, బేసిక్ వెక్టర్ అది. సో సో ఈ పార్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మెయిన్ మెథడ్లోకి జంప్ తీసుకుందాం. సో మనకు తెలుసు, మీకు ఐడియా ఉన్నట్టుంది. సో డెల్టా జే ఫార్ములా ఏంది, డెల్టా జే ఈక్వల్స్ టు సిబి ఇంటూ ఎక్స్జే మైనస్ సిజే. ఇది మనకి ఫార్ములా. సో మనకి సిబి వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ, -m. అదేవిధంగా ఎక్స్జే వాల్యూస్ అంటే మొత్తం ఎక్స్ వేరియబుల్స్కి ఉన్న కోఫిషియంట్స్. అదేవిధంగా -cj అంటే పైన టాప్ మోస్ట్ టేబుల్లో ఉంది, ఆబ్జెక్టివ్ ఈక్వేషన్ నుంచి డ్రా చేసుకున్నవి ఇవి. సో అవి. సో అన్ని వాల్యూస్ అయితే మనకి రెడీమేడ్గా ఉన్నాయి ఇక్కడ. సో జస్ట్ మీరు క్యాల్కులేట్ చేయడమే. సో ఎవాల్యుయేట్ చేసి చూడండి. ఫస్ట్లీ చూద్దాం మనం. -m × 6 ఏమైంది, -6m అయింది. అదేవిధంగా -m × 7 ఏమైంది, -7m అయింది. దాన్ని కూడా యాడ్ చేయండి. సో -6m -7m. సో మనం సిబి ఇంటూ ఎక్స్జే అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, -cj చేయాలి కదా. సో -cj, దాని కరస్పాండింగ్ cj వాల్యూ ఎంత ఉంది, -12 ఉంది కదా. సో దాన్నే మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది మనకి ఇక్కడ, ప్లస్ అవుతుంది, +12. సో -6m -7m అంటే మనకి -13m. సో మీకు కనబడుతుందని అనుకుంటున్నాను, -13m +12. సో మనకి ఫస్ట్ వాల్యూ అయితే రావడం జరిగింది, -13m +2. అదేవిధంగా ఇదే ప్రొసీజర్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. అగైన్ -m ఇంటూ సెకండ్ కాలం 8 అంటే -8m ప్లస్ -m ఇంటూ 12 అంటే -12m. సో దాని కరస్పాండింగ్ సీజే వాల్యూ ఏమైంది, -20. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి +20. సో మనకేమొచ్చింది, -20m అంటే టోటల్గా యాడ్ చేస్తే -20m +20. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వాల్యూ అయితే కనబడుతుంది అనుకుంటున్నాను, -20m +20. సో అదేవిధంగా ఇక్కడున్న కోఫిషియంట్స్ కూడా మీరు మల్టిప్లై చేసి యాడ్ చేసి ఫర్దర్గా మనం వీడియో లెంత్ అయితే పెంచకూడదు కాబట్టి మీరు చేస్తారనుకుంటున్నా దీన్ని ప్రొసీజర్ కంటిన్యూ చేయండి. సో అప్పుడు మనకి m00 వాల్యూస్ వస్తున్నాయి. సో నేను చెప్పా ఆల్రెడీ. సో ఈ డెల్టా జే వాల్యూస్ అనేవి మనకి పాజిటివ్ ఉండాలి. సో ఇవి పాజిటివ్ అవ్వాలంటే మనకి ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నాయంటారా, ఒకసారి చెక్ చేసి చూడండి. -13m అంటే నేను m అనేది ఒక లార్జ్ వాల్యూ కింద కన్సిడర్ చేయమన్నా. సో లెట్ m ఈక్వల్స్ టు 100 అనుకుందాం. అప్పుడు అది ఏమైంది, -1300 +12 అంటే ఎంత మనకి, అది ఆల్మోస్ట్ -1200 చేంజ్ ఉంది. సో వెరీ నెగిటివ్ వాల్యూ. అదేవిధంగా ఇది కూడా చేసి చూస్తే మనకి ఇది కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది. రెండిట్లో మనకి మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదో తెలుస్తుందా మీకు? సో నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనకి మోస్ట్ నెగిటివ్ వాల్యూ వచ్చేసి చూడండి, మనకి మోస్ట్ నెగిటివ్ వాల్యూ అమాంగ్ దీస్ టూ వచ్చేసి ఇది. ఎందుకంటే -20m +20 అంటే మోస్ట్లీ అదే మోస్ట్ నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో మనకి కరస్పాండింగ్ కాలం వచ్చేసి ఇది అనుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మినిమం రేషియో చేసుకుంటే మనకి ఫార్ములా ఏంటి, xb / xk. దిస్ xb / ఈ కాలంలో ఉన్న xk వాల్యూస్ని డివైడ్ చేసి చూడండి. మనకి ఒకటి 25/2 వచ్చింది, ఒకటి 10 వచ్చింది. సో రెండిట్లో మినిమం వాల్యూ ఏది, 10 కదా. సో మనం మినిమం వాల్యూ కన్సిడర్ చేద్దాం. సో కరస్పాండింగ్ రో ఏమో ఇది అయ్యింది, కరస్పాండింగ్ కాలం వచ్చేసి ఇది అయింది. సో మనకి పైవట్ వాల్యూ ఏమైంది, 12 వచ్చింది. సో ఇది మన పైవట్ వాల్యూ. సో ఈ 12 యూజ్ చేసుకుని రో రిడక్షన్ చేస్తే మనకి
సో ఈ పొజిషన్లో అంటే ఇక్కడ 1 అయిపోయింది చూసారా, 1 అయిపోవాలి. అలాగే దాని కరస్పాండింగ్ రోలో ఉన్న వాల్యూ 0 అయిపోవాలి. సో ఇక్కడ 0 అయిపోయింది చూసారా. సో రో రిడక్షన్ ఫార్ములాస్ అనేవి మీరు అలా కన్సిడర్ చేసుకోవాలి. ప్రాబ్లంకి రో రిడక్షన్ అనేది వేరీ అవుతుంది. సో మీరు ఇంటర్లో చేసినట్టు ఉంటుంది. సో అవి చేసినప్పుడు మొత్తం నేను చెప్పా ఈ పార్ట్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎక్స్బి వాల్యూస్ నుంచి ఎక్స్ వాల్యూస్ అన్నీ రో రిడక్షన్కి విక్టిమ్సే. సో అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. సో ఇదే ప్రొసీజర్ని రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ కూడా కొన్ని నెగిటివ్ వాల్యూస్ వచ్చినాయి. సో -4 -2 అంటే మనకి -4 మోస్ట్ నెగిటివ్ వాల్యూ కాబట్టి సో ఈ కాలం కన్సిడర్ చేశాడు. అదేవిధంగా మీరు మినిమం రేషియో చేస్తే 20/4/3 చేస్తే మనకి 15 వచ్చింది. ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. సో మినిమం వాల్యూ వచ్చేసి 15 కాబట్టి సో దీన్ని పైవట్ వాల్యూ కింద కన్సిడర్ చేశాడు. సో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతే మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ సిబి వాల్యూస్ అనేవి మారుతున్నాయి. ఎలా మారుతున్నాయి అంటే ఈ పైవట్ కాలం వచ్చింది, పైవట్ వాల్యూ వచ్చింది కదా, దాని కరస్పాండింగ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ క్యారీ చేస్తాం. సో ఇందాక మనకి పైవట్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ 20ని ఈ ఎం రీప్లేస్ చేసి ఇక్కడ క్యారీ చేస్తాం. అయితే మీరు ఇక్కడ సింప్లెక్స్కి బిగ్ ఎంకి డిఫరెన్స్ ఏంది అని అంటే ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఈ కాలం అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అదేవిధంగా ఫర్దర్గా ప్రొసీడ్ అయినప్పుడు సెకండ్ స్టెప్ తీసుకున్నప్పుడు ఈ సెకండ్ ఎం వాల్యూ కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో మీరు తర్వాత చూడొచ్చు. సో ఇక్కడ ఎం కాలమ్స్లో ఏం వాల్యూస్ లేవు, ఎలిమినేట్ అయిపోయాయి, దే గోట్ ఎలిమినేటెడ్. సో ఇక్కడ మీరు చూస్తే అన్ని పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. సో ఆల్ డెల్టా జేస్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇదే మనకి ఆప్టిమమ్ సొల్యూషన్. సో వన్స్ మనకు ఆప్టిమమ్ సొల్యూషన్ వచ్చిందంటే మనం చెప్పాను మీకు ముందే ఎక్స్బి వాల్యూస్ చూడండి అని. సో దే ఆర్ 15 and 15/12. సో వాటిని తీసుకెళ్ళి x1 x2 కింద కన్సిడర్ చేసి, సో ఇక్కడ చూడండి x1 x2 వాటిని కన్సిడర్ చేసి మీకు ఫస్ట్ వెరీ ఇనిషియల్, సో ఆ ఫస్ట్ అప్పుడు మ్యాక్సిమం జెడ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే మీకు వాల్యూ అనేది వచ్చేసింది మ్యాక్సిమమ్ ఆఫ్ జెడ్. సో దానికి మీరు మినిమం కావాలని చెప్పా, మైనస్తో మల్టిప్లై చేయాలని. సో మీకు ఇప్పుడు 205 వచ్చింది కదా, సో దాన్ని -205 వచ్చింది కదా, దాన్ని -205 చేస్తే మీకు 205 వస్తుంది, అదే మినిమం వాల్యూ. సో ఇలా మీరు బిగ్ ఎమ్ మెథడ్ యూజ్ చేసుకుని ప్రాబ్లం అయితే ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.